మీరు నా నుండి లాలించి ఉండురు కదా. ఏమి వీరులు బలాంగములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండును? ఓయి మీరెవరు? ఓయి మీరెవరు? ఇది ఏమి మీరు ప్రతివచనం తీయరు? ఓయి మీరెవరు? చూడు కొన్ని కథండేమి నిమేషత్వమే లేదు. ఇవి సజీవ మనుష్యాకృతి వలె భ్రమింపజేయుచున్నవే విశాల భంగికలు. ఏమి విచిత్ర కల్పన! మైని లోకోత్తర కళా కౌశల్యం అద్భుతీయము అపూర్వము. సభా మధ్యమున రమణీయమనున్నది. వివిధ బలాత్మక విరాజితము రోజు దరస్కంద సమాస్ఫృతి దివ్యస్వరమిల పుష్పవల్లి వాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర స్వరార్థ సంభ్రం మధుర కోమల జంగారు నినాద మేధుర మధుకర ఘనగణాకర సింహానర్తన తీర విరామ మయూర వార విస్తృత కలాప రమణీయ కోమల కలాప మంజులాలాప ధూమధుమాత్మత సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా ఈ అరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దిన దిననే నూతనామం యక్షమాయ కౌరవం చవర్ధన మన ప్రమోదావహంబు యవేచ్ఛగా ఇంతటి పలకుసుమ జాలంలో మహానందము కల్పించుతున్నవే. కాసారమాయి ఉండి లేనట్లుగాను లేక ఇండినట్లుగాను కనపడుతున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు చరిపత్రాధికములు ఎట్లుండును? సంప్రశ మాత్రం నూతన చైతన్య శీతల విమల మధువారిపుర సంపూర్ణంబు మందు మవన ఛారణు ధూత కల్వర తరంగ మాలిక పరస్పర సంఘటన ఛాయమాన రాత్రి శ్రావ్యంబు కమల కోకనాది నానావిధ జల కుసుమ రాగారిత ధరీభాగంబు అవల భాల శైవాల శాల లలిత జంగమోధ్యాన శంకావహంబు శ్రీవారం కృత సూత్ర పాలిక సందీపిత హంస హంసగణ విభూషితంబు వర్ణనాతీతంబు చూడని ఏది అపూర్వ రమణీయాకృతులు కల్పింపజేయుచున్నదే. ఇందరి మధువారిపురము నించుక గ్రోలి ఈ పరిసరమును ఒకంత విశ్రమించదగా. ప్రకృతి పరిశీలించుతున్నట్టున్నది. అంత మాయగానున్నది. ఎచ్చడి నుండి ఆ సత్వని వినపడుతున్నది. ఎచ్చడిది ఆ సత్వని మగవాంచి ఎవరినో పరీక్షించలేదు కదా. ఇచ్చడినెవరినో కాదనాలే ఈ సమడే నుండి వచ్చే అద్భుత మాయ రచన సమర్థుడైన ఆ మైండ్ ఇట్లు ధ్వనించు యంత్రము నిందందనైనా నిర్మించలేదు. ఆ కనపడున్నదేమి వివిధమని వికారి కృత్య భాగాంతర్గత ద్వారదేశమా తత్వర్ణ శాకాంతరలిత ఘనావృత్వంతవల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుటద అత్యంత బాసుర పుష్పపర ప్రధానమా పుష్పపల మకరందాస సేవనార్థ సమాగత షట్పద క్రీడవారమా. అయినను ఇట్టి త్రిజగన్మత సభాభవనము పాండవులే అధీనమందుంటుటయా. నిన్న మొన్నకటే విధంగా నీవలేకున్న పాండవులు దిగ్విజయ మరణించి రాజసూయ మహాభార నిర్వహణ సార్వభౌమ పదమును అలంకరించుడే. ఏ లోకమునో పడి ఉన్నది ఆ మయ హతముడు త్రిలోకానికి ప్రాణమానము ఇంటి సభాభవనము నిర్మించుటయా. పాండవుల చాలంటే దుర్నిచ్చుడై విజృంభించుడయా. ఇదంతయు కనులారా రాజులకు సుక్షత్రవంత సంజాతులకు ఈ శ్లోకన సార్వభౌముడు సహించి
ఇచ్చడని ఇంకా